ప్రకాశం జిల్లాలో జరగబోయే టీచర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేశామని జిల్లా కలెక్టర్ సుజాత శర్మ తెలిపారు. 2000 మందికి పైగా పోలీసు సిబ్బందితో బందోబస్తు కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో 718 మంది పోలీసింగ్ సిబ్బంది విధులలో ఉన్నారన్నారు. 400 మంది బైనోవర్, 270 మంది ఆయుధాలు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ త్రివిక్రమ వర్మ తెలిపారు. So it's a big ballot. So ballot, వేసేటప్పటికి దానికి ఇంప్రెషన్ వేరే పేరు మీద పడకుండా చూడాలా, లేకపోతే కన్ఫ్యూజన్ వస్తుంది అండ్ ద ఓట్ విల్ బికమ్ ఇన్వాలిడ్. దానికి అవకాశం చాలా ఎక్కువ ఉంది. సపోజ్ దిస్ ఈజ్ యువర్ బ్యాలెట్, మధ్యలో ఒక డార్క్ లైన్ ఉంది, ఇక్కడ ఒక లిస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఉంటుంది, ఇంకా ఇక్కడ కూడా దట్ సేమ్ లిస్ట్ విల్ కంటిన్యూ. సో మీరు ఓట్ వేసే తర్వాత 1 2 3 4 ఏదో మీరు వేస్తారో దాని తర్వాత ఇట్ షుడ్ బి ఫోల్డెడ్ లైక్ దిస్ అండ్ దిస్ అండ్ దిస్. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇది కూడా మీరు డెమాన్స్ట్రేట్ ఆల్ ద మీడియా ఫ్రెండ్స్, దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఐటమ్ హౌ ద బ్యాలెట్ షుడ్ బి ఫోల్డెడ్. 160 పోలింగ్ స్టేషన్స్లో 20 హైపర్ సెన్సిటివ్ కింద కేటగిరీస్ చేశాము, 41 సెన్సిటివ్ కింద కేటగిరీ చేశాము, మిగతా 99 నార్మల్ కేటగిరీ కింద పెట్టడం జరిగింది. ఈ సెన్సిటివ్ హైపర్ సెన్సిటివ్ కేటగిరీస్లో ఆర్మ్డ్ కాంపోనెంట్ పెట్టాము. ఆర్మ్డ్ పోలీస్ పర్సనల్ ఉంటారు. సో వాళ్ళందరూ కూడా బ్రీఫ్ చేసి రేపు మధ్యాహ్నం లంచ్ చేసుకొని వాళ్ళందరూ కూడా వాళ్ళ పోలింగ్ స్టేషన్స్కి వెళ్ళిపోతారు. మార్నింగ్ ఏవైతే ఇక్కడ నుంచి 3 స్ట్రాంగ్ రూమ్స్లో మార్కాపూర్, కందుకూరు, తర్వాత ఒంగోలు నుంచి బయలుదేరుతారో సెక్టోరల్ ఆఫీసర్స్, వాళ్ళకు అటాచ్డ్గా రూట్ ఆఫీసర్స్, మన ఇన్స్పెక్టర్ ర్యాంక్ ఆఫీసర్స్ అకంపెనీ చేస్తారు. ఈ యొక్క పోలింగ్ బూత్లో ఇవన్నీ కూడా తీసుకెళ్లి రెస్పెక్టివ్ రూట్స్లో 21 రూట్స్లో వెళ్ళి వాళ్ళు కన్సర్న్ పోలింగ్ స్టేషన్స్లో ఈ యొక్క బ్యాలెట్ బాక్సెస్ అప్పచెప్పడం జరుగుతుంది.